హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలేట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మనం ఇంట్లో ఈజీగా క్విక్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ముందుగా మనం 200 గ్రామ్స్ రైస్ తీసుకోండి. 200 గ్రామ్స్ రైస్ కి మనకి 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 3 మిర్చి, ఒక క్యారెట్, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు తీసుకోండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పన్నీర్ ముక్కలు తీసుకోండి. తీసుకున్నాక మనం బాండీ పెట్టుకున్నాక పన్నీర్ ముక్కలు వేసేసుకొని అప్పుడే ఆయిల్ వేసుకోమాకండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకున్నాక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్నాక మనకి సోంపు ఐడియా ఉంటుంది కదా, ఆ సోంపు కొంచెం వేసుకోండి. సోంపు వేసుకున్నాక బిర్యానీ ఆకు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, యాలకులు 2 వేసేసుకొని వేగించుకోండి. 2 నిమిషాలు వేగించుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసేసుకోండి. ఇక్కడ మనం 3 తీసుకున్నాం మిర్చి, ఎందుకంటే మనం ఆల్రెడీ తర్వాత కారం వేసుకుంటాం కాబట్టి అందుకని ఒక తక్కువే తీసుకున్నాం. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి. వేగించుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోండి. దీంట్లో కావాలి అంటే క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది చాలా. వేగించుకున్నాక ఆనియన్స్ కూడా వేసేసుకోండి. వేసేసుకొని లైట్ గా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే మీకు త్వరగా మగ్గుతాయి ముక్కలు. ఇక్కడ మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి మనం హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఆల్రెడీ బయట ట్రై చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్, అది టేస్ట్గా లేదు. ఒకసారి నేను ఇంట్లో ట్రై చేద్దామని చేశాను, చాలా బాగుంది. అది ఒక 2 months అయినా మనకి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఒక 3 eggs తీసుకోండి. మనకి 200 గ్రామ్స్ రైస్కి 3 eggs సరిపోతాయి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో నేను చెప్తాను. ఒక 2 కప్పులు అల్లం తీసుకోండి. 2 కప్పుల అల్లానికి 1 కప్పు చిన్నులపాయలు, కొంచెం పసుపు కొని తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్సీ పెట్టుకోండి. మెత్తగా మిక్సీ తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 months అయినా ఉంటాయి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో నేను ఒకసారి తయారు చేసి మీకు చెప్తాను. తర్వాత ఎగ్ వేగినాక ఇందాక వేగించుకున్న పన్నీర్ ఉంటుంది కదా, అవి కూడా పీసెస్ వేసేసుకోండి. దాంట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకున్నాక మనం ఇందాక చెప్పాను కదా 200 గ్రామ్స్ రైస్ అన్న, అది మీకు మనం రైస్ ఎలా వండుకుంటామో అలా వండుకొని ఆ రైస్ కూడా దాంట్లో వేసేసుకోండి. మనం మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేకపోతే డిన్నర్కైనా చేసుకోవచ్చు. మనకి మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది కదా, ఆ అన్నం నైట్కి అలా అయినా చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇందాక ఆల్రెడీ మనం మిర్చి తీసుకున్నాం కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ సరిపోయింది మీకు కారం. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మీకు జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా మనం ఇది హోమ్ మేడే అండి మసాలా. మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎలా తయారు చేయాలో అవన్నీ చూపిస్తాను. వీడియోస్లో చూపిస్తే మీకు డీటెయిల్గా తెలిసిద్ది. మీకు 2 నిమిషాలు కలిపి పెట్టేసుకోండి. మీరు టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోతే మీరు ఇంకొంచెం వేసేసుకోండి. సో మన ఎమ్మి పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. పైన గార్నిష్ కొత్తిమీర వేసేసుకోండి. చాలా బాగుంటుందండి. బయట చేసే ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో సేమ్ మనం ఇంట్లో చేసుకుంటే అలానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దాంట్లో మనం ఆనియన్స్ పక్కన పెట్టుకొని లైట్గా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా పెద్దలు చాలా ఇష్టపడతారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.